ఎవ్రీ మండే మా దగ్గర సంత జరుగుతుంది. మా దగ్గర అంటే మా ఊరు నుంచి 3 కిలోమీటర్స్ ఉంటుంది. సంతలో తెచ్చినవే ఈ స్వీట్ కార్న్. రూ. 50కి 3 ఇచ్చారంట. మా మమ్మీ పిల్లల కోసమైతే తెచ్చారు. మా విషుగాడు చాలా ఇష్టంగా తింటాడు. కార్న్‌తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్న్ చేసుకోవచ్చంట. బటర్ కార్న్ అండ్ స్పైసీ కార్న్. ఇది స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ కార్న్ ఉంటుంది కదా! అది బొగ్గుల మీద కాల్చుకొని తింటే ఇష్టపడతారు. ఇలా బొగ్గుల మీద కాల్చిన కార్న్ ఇష్టంగా తినే వాళ్ళలో నేను ఒకదాన్ని. మరి ఇప్పుడెందుకు ఇలా ఉడకబెట్టుకొని తింటున్నావని అనుకోకండి. టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీందే. కార్న్ని ఇలా ఉడకబెట్టుకొని తింటేనే చాలా బాగుంటుంది. నిమ్మకాయని సగంగా కట్ చేసి ఉప్పు కారంలో డిప్ చేసి దాన్ని కార్న్‌కి రుద్దుకొని తింటే ఉంటుంది. ఇవి తింటున్నప్పుడు బిర్యానీ కూడా ఒక చిన్న ఫుడ్ ఐటెం లాగానే కనిపిస్తుంది. ఇన్ని మనకు చిన్నవిగా కనిపించినా అవి ఇచ్చే ఆనందమే వేరు. ఎప్పుడైనా మనకి తక్కువగా అనిపించిన దాన్ని చిన్న చూపు అస్సలు చూడొద్దు. అది వస్తువైనా మనిషైనా. కార్న్ ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అయితే సరిపోదు ఎంత వేసినా. ఒక చిన్న టిప్ అయితే చెప్తాను. యాక్చువల్‌గా ఇది అందరికీ తెలిసే ఉంటుంది. తెలిసిన విషయాన్ని ఒకరితో షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కార్న్ ఉడికాక ఒక 10 నిమిషాలు ఉడికించిన వాటర్‌లోనే అలానే ఉంచేయాలి కాసేపు. ఉప్పు అనేది కార్న్‌కి చాలా బాగా పడుతుంది. ఈ స్వీట్ కార్న్ పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌గా ఇవ్వండి. చాలా చక్కగా తినేస్తారు. ఆ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.